what is an automation? Okay. So the entire IT industry discussing about automation. మీ వాళ్ళు ఎవరు మీ ఫ్రెండ్స్ అని ఎవరిని అడిగినా ఆటోమేషన్ నేర్చుకో అంటున్నారా? ఓకేనా? టు పర్ఫార్మ్ all testing activities by using automation tools. To perform all testing activities by using automation tools, call it as automation testing. Simple definition. So what you are performing the all activities manually, those all done are to perform by using automation tools. So here the role of particular person, call it as automation test engineer. What is your role? Automation test engineer. What is your responsibility? As usually to perform all testing activities by using an. So which tool you are using? The name of the tool is Selenium tool. How it will works? With the help of Java programming language. Okay, so Selenium with Java automation test engineer. When you perform an automation testing, as usually, first of all, you should perform some of the predefined steps, some of the pre-steps. మన టెస్టింగ్ లో కనుక ప్రీ టెస్టింగ్, డ్యూరింగ్ టెస్టింగ్, ఆఫ్టర్ టెస్టింగ్, పోస్ట్ టెస్టింగ్ అంటాం కదా. ఇక్కడ కూడా ప్రీ ఆటోమేషన్, పోస్ట్ ఆటోమేషన్ అని 2 థింగ్స్ ఉంటాయి. అసలు మనం ఆటోమేషన్ టెస్టింగ్ స్టార్ట్ చేయడానికన్నా ముందు అసలు స్టార్ట్ చేయాలంటే మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి, ఏమేమి స్టెప్స్ పర్ఫార్మ్ చేయాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, I have some X application, that is this application FB login page. If you want to test this FB application login functionality, I have 2 options. One is manual, second one is automation. So in the manual testing, I am performing all testing activities manually. So what are the steps I am performed manually? What are the steps? First of all, I am open the Chrome browser. In the manual testing, when you open the Chrome browser, it will open directly and maximized form. But in the automation, it is in this form. You should maximize it manually. Open the browser, maximize it, then open an FB application. How you open an FB application? You should enter an particular URL. Okay, so after open the particular web page, then you should perform an testing. ఓకేనా? బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి, ఆ పర్టికులర్ వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇప్పుడు ఏ యూఆర్ఎల్ ఎంటర్ చేశారు? www.facebook. ఏ పేజ్ ఓపెన్ అయిందండి అంటే ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాతే కదా మీరు టెస్ట్ చేసేది. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ ని ఎలా టెస్ట్ చేస్తున్నారు? మీకు ఇది ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయిందనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? మీరు మాన్యువల్ గా చెక్ చేసుకుంటున్నారు కాబట్టి తెలుస్తుంది. మరి ఆ టూల్ కూడా తెలియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ పేజ్ కాకుండా వేరే పేజ్ ఓపెన్ అయింది అనుకోండి, FB పేజ్ కాకుండా వేరే, మరి ఆ పేజ్ లో టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుందా కదా? అంటే మీరు ఫస్ట్ ఈ అప్లికేషన్, ఈ పేజ్ ని టెస్ట్ చేయడానికన్నా ముందు అసలు ఈ పేజ్ ఓపెన్ అయిందా లేదని టెస్ట్ చేసుకోవాలి. మాన్యువల్ గా ఎలా టెస్ట్ చేస్తారు? చూస్తే తెలిసింది కదా, మీకు తెలుసుదా లేదా? బట్ మరి టూల్ కి ఎలా తెలుస్తుంది? ఈ పేజ్ ఓపెన్ అయిందని? ఫస్ట్ మీరు ఈ పేజ్ ఓపెన్ అయిందని తెలిసిన తర్వాతే అప్పుడు మీరు అసలు దాని టెస్టింగ్ ఎలా చేయాలనే దాన్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఆటోమేషన్ టెస్టింగ్ లో చూడండి, స్టెప్ 1 వచ్చేసి ఏం చేస్తారు? బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే అండి. స్టెప్ 2 వచ్చేసి సరే బ్రౌజర్ ను మాక్సిమైజ్ చేసుకుంటే అది సెకండ్. తర్వాత మీరు ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ని ఎంటర్ చేసి వెబ్ పేజ్ ని ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? స్టెప్ 3 లో ఏం చేయాలంటే
మీరు ఓపెన్ అయిన పేజ్, మీరు ఎంటర్ చేసిన యూఆర్ఎల్ చూడండి. మనకి 2 టైప్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి కదా టెస్టింగ్ లో. వాట్ ఆర్ ద టూ? ఎక్స్పెక్టెడ్, ఏమేమి ఉంటాయండి? ఎక్స్పెక్టెడ్, యాక్చువల్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా మీరు యాక్చువల్ గా ఎంటర్ చేసిన యూఆర్ఎల్ ఏంటి, ఓకేనా? మీరు ఎక్స్పెక్ట్ చేసే యూఆర్ఎల్ ఏంటి, యాక్చువల్ గా ఓపెన్ అయిన యూఆర్ఎల్ ఏంటి? మీరు ఎక్స్పెక్ట్ చేసే వెబ్ పేజ్ ఏంటి, యాక్చువల్ గా ఓపెన్ అయిన. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసే వెబ్ పేజ్ ఏంటి? ఫర్ దిస్ యూఆర్ఎల్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ వెబ్ పేజ్? ఇది మీరు ఎంటర్ చేసిన యూఆర్ఎల్. మీరు ఎక్స్పెక్ట్ చేసే ఓపెన్ అయ్యే యూఆర్ఎల్ కూడా ఇదే కదా. ఇప్పుడు యూఆర్ఎల్ కి వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ వెబ్ పేజ్? FB లాగిన్ పేజ్. వాట్ ఈస్ ఎన్ యాక్చువల్ వెబ్ పేజ్? మరి ఇప్పుడు ఈ పేజ్ ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇది ఫేస్బుక్ పేజ్ అనే విషయం మీరు కళ్ళతో చూస్తే తెలిసింది. బట్ టూల్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? ఈ వెబ్ పేజ్ కి ఒక టైటిల్ అనేది ఉంటుంది, ఓకేనా? సో అసలు మీరు ఓపెన్ చేయాలనుకున్న పేజీ యొక్క టైటిల్, ఓపెన్ అయిన పేజీ యొక్క టైటిల్ రెండింటిని ఏం చేసుకోవాలి? కంపేర్ చేసుకోవాలి. మనం జావాలో కండిషన్స్ నేర్చుకున్నాం కదండి. ఇఫ్ అంటే ఏంది? ఆ పేజ్ ఓపెన్ అయితే ఏం చేయాలి, ఓపెన్ అవ్వకపోతే ఏం చేయాలి? ఇఫ్ ఎల్స్. అదేనా? సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన యూఆర్ఎల్ ని టెస్ట్ చేసుకోవాలి అండ్ ఓపెన్ అయిన వెబ్ పేజ్ యొక్క టైటిల్ ని కూడా చెక్ చేసుకోవాలి, ఓకేనా? యూఆర్ఎల్ ఏం చెక్ చేసుకోవాలి? మీరు ఎంటర్ చేసిన యూఆర్ఎల్, యాక్చువల్ గా ఓపెన్ అయిన యూఆర్ఎల్ రెండు సేమ్ అవునా కాదు? అర్థమైందా? మీరు ఎక్స్పెక్ట్ చేసిన పేజ్ టైటిల్, యాక్చువల్ గా ఓపెన్ అయిన పేజ్ టైటిల్ రెండు సేమ్ అవునా కాదు? ఇవి రెండు కన్ఫర్మ్ అయిన తర్వాతే మీరు ఫర్దర్ టెస్టింగ్కి వెళ్ళాలి, ఓకేనా? మీరు ఎక్స్పెక్ట్ చేసిన పేజ్, ఓపెన్ అయిన పేజ్ రెండు సేమ్ అయితే అప్పుడు ఎలిమెంట్ ని ఫైండ్ చేసుకొని టెస్టింగ్ చేయాలి. ఒకవేళ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పేజ్ FB పేజ్, వేరే పేజ్ ఓపెన్ అయింది, మరి ఆ పేజ్ మీద మీరు టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారా? చేయరు కదా. ఆ పేజ్ మీద మీరు ఏం చేయొచ్చు? టెస్టింగ్ పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైండ్ చేయాల్సింది ఏంటంటే, చూడండి, యూఆర్ఎల్ వెరిఫికేషన్. ఏం చెక్ చేయాలండి? యూఆర్ఎల్ వెరిఫికేషన్ అండ్ టైటిల్ వెరిఫికేషన్. యూఆర్ఎల్ ని వెరిఫై చేయాలి, అట్ ద సేమ్ టైమ్ పేజ్ యొక్క టైటిల్ ని కూడా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఆటోమేషన్ టెస్టింగ్ అనేది GUI టెస్ట్ చేయలేదు కదా. ఇప్పుడు మీరు ఆ లోగో కరెక్ట్ అవునా కాదా చెక్ చేయలేము. అందుకే ఆ పేజ్ యొక్క టైటిల్, మీ పేజ్ యొక్క టైటిల్ రెండు సేమ్, ఓకేనా? చూడండి ఎలా చెక్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ యూఆర్ఎల్, యాక్చువల్, ఎక్స్పెక్టెడ్ టైటిల్, యాక్చువల్, ఈ రెండింటిని ఏం చేయాలి? కంపేర్. మాన్యువల్ గా అయితే ఎలా కంపేర్ చేస్తాం? మనమే చెక్ చేసుకుంటాం రెండింటిని. ఇప్పుడు మీ ఎక్స్పెక్టెడ్ యూఆర్ఎల్ ఏంటండి? ఇది మీ ఎక్స్పెక్టెడ్. యాక్చువల్ యూఆర్ఎల్ ఎలా తెలుస్తుంది? యాక్చువల్ గా ఏదో ఓపెన్ అయితే దాన్ని టూల్ ఐడెంటిఫై చేయాలి, ఓకేనా? మరి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఏంటి? యూఆర్ఎల్ కి ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఏంటి? మనకు కనపడే ఈ పేజ్ ఏదైతే ఉందో ఇది కాదు దీని టైటిల్. దీని టైటిల్ ఎక్కడ ఉంటుంది అంటే కోడ్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అంటే, యాజ్ యూజువల్ గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేజ్ యొక్క టైటిల్ ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెడర్ తర్వాత టైటిల్ అనే ట్యాగ్ ఉంటుందండి. ఆ టైటిల్ ట్యాగ్ లో ఉంటుంది. సార్ దీని అంతలో అసలు ఆ టైటిల్ ట్యాగ్ యాడుందో నాకు ఎక్కడ కనపడింది సార్ అంటే, చూడండి, Ctrl+F అనండి. Ctrl+F అంటే మీకు ఏం ఓపెన్ అవుతుంది? సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ టైటిల్ అనేది ఏంటి? ట్యాగ్ కదా. ట్యాగ్ ని సెర్చ్ చేయండి. TITTLE ఓపెన్ అయింది ఎక్కడన్నా?
చూడండి, TITLE టైటిల్. సో వాట్ ఈస్ ద టైటిల్? దిస్ వన్ ఫేస్బుక్ లాగిన్ ఆర్, ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసే టైటిల్. మీరు ఏ టైటిల్ పేజ్ ఓపెన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ పేజ్. మరి యాక్చువల్గా ఏది ఓపెన్ అయింది? ఏది ఓపెన్ అయిందో మనకి టూల్ అనేది ఐడెంటిఫై చేయాలి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న URL ఏంటి? ఇది. మరి యాక్చువల్గా ఏ పేజ్ ఓపెన్ అయిందో ఎవరు ఐడెంటిఫై చేయాలి? టూల్ చేయాలి. చూసి ఈ ఎక్స్పెక్టెడ్ ని యాక్చువల్ ని రెండింటిని ఏం చేయాలండి? ఏం చేయాలి? కంపేర్ చేయాలి. కంపేర్ బోత్ expected and if in case both are same, pass. Both are not same, ఫైన్. ఇప్పుడు both are same అయితేనే ఫర్దర్ టెస్టింగ్ కి వెళ్ళాలి. both are not same అయితే ఫర్దర్ టెస్టింగ్ కి వెళ్ళదు. అంతటితో ఏం చేయాలి? స్టాప్ చేయాలి. అంతటితో ఏం చేయాలి? స్టాప్ చేయాలి. ఒకవేళ మీకు ఇలా ఈ పేజ్ ఓపెన్ అయింది, ఫేస్బుక్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో FB, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెన్ అయింది అనుకుంది. ఇలా ఓపెన్ అయింది. మరి ఈ పేజ్ రెండు సేమేనా? ఇప్పుడు మీరు ఇలా ఈ పేజ్ ఐడెంటిఫై అయినా మీరు డైరెక్ట్ టెస్టింగ్కి వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు మీరు ఈ పేజ్ లో ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఈ ఎలిమెంట్ కు లొకేటర్ రాసి ఇన్పుట్ ఇస్తున్నారు. కానీ ఈ సేమ్ ఎలిమెంట్ ఈ పేజ్ లో ఉందా? ఇమీడియట్ గా ఏమొస్తుంది? ఎక్సెప్షన్ వస్తుంది. ఏ ఎక్సెప్షన్ వస్తుంది? ఎలిమెంట్ నాట్ ఫైండింగ్ ఎక్సెప్షన్ వస్తుంది. అరే బాబు, నువ్వు ఈ పేజ్ లో ఈ ఎలిమెంట్ ని ఫైండ్ చేయమని కోడ్ రాసిను, అసలు నాకు ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ లేదు, నేను ఫైండ్ చేయలేకపోతున్నానని మీకు ఏం చేస్తుంది? ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది. అంటే అసలు మీకు ఆ ఎక్సెప్షన్ ని త్రో చేయడానికన్నా ముందే అసలు మీ పేజ్ అనేది కరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుందా లేదనేది ఏం చేయాలి? ఎలా చెక్ చేసుకోవాలి? మనం మాన్యువల్ టెస్టింగ్ లో అయితే మనమే చెక్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఆటోమేషన్ టెస్ట్ కాబట్టి ఏం చేయాలంటే టూల్ అనేది వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? క్లియర్? సో లెట్స్ రైట్ ద స్క్రిప్ట్ ఫర్ URL అండ్ టైటిల్ వెరిఫికేషన్. సో URL వెరిఫికేషన్, టైటిల్ వెరిఫికేషన్ చేయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి? మీరు బ్రౌజర్ ను ఓపెన్ చేసుకొని ఆ పర్టికులర్ URL ఓపెన్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసుకోవాలి. క్లియరా? మీకు బ్రౌజర్ ఓపెన్ ఇవన్నీ ఐడియా ఉంది కదా? మాకేముంది సార్ అంటారా? ఉందిగా. Let's create the new package is title and URL. అర్థమైందా? ఎందుకు టైటిల్ అండ్ URL వెరిఫై చేయాలి? అర్థమైందా కాలేదా? ఏది చెక్ చేద్దాం? ఫస్ట్ FB చెక్ చేద్దాం, దాని తర్వాత గూగుల్ ఏదైనా చెక్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి? ఇంకెవరైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఈరోజు క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? వెబ్ డ్రైవర్ ని కాన్ఫిగర్ చేయాలి. వెబ్ డ్రైవర్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్. తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీస్ వెబ్ డ్రైవర్ డాట్ డ్రైవ్ క్రోమ్ డాట్ డ్రైవర్. ఆ డ్రైవర్ యొక్క పాత్ ఇవ్వాలి. పాత్ ఇచ్చిన తర్వాత మాక్సిమైజ్ చేసుకోవాలి. మాక్సిమైజ్ చేసిన తర్వాత URL ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు తెలిసినాయి కదా? ఓకేనా? కెన్ ఐ కాపీ ఇట్? ప్రతిసారి రాసి టైం వేస్ట్ చేసుకోవద్దు, కాపీ చేసుకోండి. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. తర్వాత డ్రైవర్ ను ఓపెన్ చేస్తున్నాం, తర్వాత డ్రైవర్ ని మాక్సిమైజ్ చేస్తున్నాం, తర్వాత మనకు కావాల్సిన పేజీ యొక్క URL ని ఎంటర్ చేస్తాం. ఇక్కడ వరకు కామన్ స్టెప్స్ అనుకున్నాం కదండి. ఈ కామన్ స్టెప్స్ ప్రతి ఒక్కళ్ళు క్లియర్ గా నేర్చుకోండి. వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, డ్రైవర్ ను ఓపెన్ చేసినాం, మాక్సిమైజ్ చేసుకున్నాం, URL ఎంటర్. మనకు కావాల్సిన URL ఏంటి? మన ఎక్స్పెక్టెడ్ URL ఏంటి? ఇదే కదా, www.facebook.com. కావాలంటే అదే URL ఇక్కడ driver.get URL. So when you run this program, browser open అవుతుంది. మాక్సిమైజ్ అవుతుంది. మాక్సిమైజ్ అయిన తర్వాత ఏం చేస్తుంది? సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమని చెప్తున్నాము? ఈ ఓపెన్ అయిన పేజ్ యొక్క URL, మనం యాక్చువల్ URL రెండు కంపేర్ చేసి చూసుకోవాలి.
ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ URL వెరిఫికేషన్ చేద్దాం. So how many URLs we have? Expected. What is the expected URL? Then which data type it is? Data type and string. Okay na? Now actual data type actual URL కూడా మనకు వచ్చేది. సార్ నాకు ఇప్పుడు ఈ యాక్చువల్ URL అనేది ఎలా వస్తుంది? ఎక్స్పెక్టెడ్ అంటే మనకి ఇది డెవలపర్ ఇచ్చిన URL కదా. మరి ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అయింది, ఆ పేజ్ యొక్క URL నాకు ఎలా తెలుస్తుంది? మెథడ్ ఏంటంటే డ్రైవర్ డాట్ గెట్ కరెంట్ URL. వాట్ ఇస్ ద మెథడ్? డ్రైవర్ డాట్ కట్ కరెంట్ URL. ఇప్పుడు ఈ కరెంట్ URL ని గెట్ చేసి మనం మీకు గెట్ సెట్ గెట్ మెథడ్స్ చెప్పా. ఎక్కడ చెప్పా? గెట్ సెట్ మెథడ్స్ ఎక్కడ చెప్పినామండి? గ్రూప్స్ కాన్సెప్ట్స్ లో ఎక్కడ చెప్పా? సెట్ అంటే ఏంటి? వాల్యూని సెట్ చేయటం. గెట్ అంటే ఏంటి? వాల్యూని తెచ్చుకోవటం. ఏ టాపిక్ లో చెప్పినాం? ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్ లో చెప్పింది. ఓకేనా? చూడండి, సో ఇప్పుడు యాక్చువల్ URL ని గెట్ చేసి ఆ వచ్చిన URL ఎందులో స్టోర్ చేసుకుంటది? యాక్చువల్ URL లో స్టోర్. ఎక్స్పెక్టెడ్ URL ఎందులో స్టోర్ చేసిన మనం? ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 URLs ని ప్రింట్ చేద్దాం. చూడండి, 2 URLs ని ఏం చేద్దాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ చేద్దాం. ఎక్కడ ఏం ప్రింట్ చేస్తాను నేను? ఎక్స్పెక్టెడ్ URL ఎందులో స్టోర్ చేసుకుంటా నేను? ఈ ఎక్స్పెక్టెడ్ ని ఈ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటా. యాక్చువల్ URL ఎందులో స్టోర్ చేసా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఎక్స్పెక్టెడ్ లోనే మనకి ఇచ్చిన URL వస్తుంది. యాక్చువల్ లో అసలు ఏ పేజ్ ఓపెన్ అయినా ఆ URL రావాలి. ఓకేనా? పేజ్ అయితే ఓపెన్ అయింది కదా. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ URL? ఇది మనం ఇచ్చింది. యాక్చువల్ URL ఎక్కడి నుంచి వచ్చింది? టూల్ గెట్ చేసుకుంది వెబ్ పేజ్ నుంచి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలండి? ఏం చేయాలని చెప్తున్నా? కంపేర్ బోత్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్. ఎవరు కంపేర్ చేయాలి? మనమైతే ఇప్పుడు మనం మాన్యువల్ గా చేసుకుంటాం కదా. ఇప్పుడు చెప్పండి, ఇవి రెండు సేమా కాదా? ఎలా ఎలా కంపేర్ చేశారు? మరి మనం మాన్యువల్ చేయొద్దు కదా, టూలే చేయాలి కదా. అది ఒక టూల్ చేయాలి కదా. సో మరి టూల్ చేయాలంటే ఎలా సార్? టూల్ చేయాలంటే టూల్ ఎలా చేస్తుంది? లెట్స్ రైట్ యాన్ కండిషన్. ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో రెండు ఆన్సర్స్ ఏముంటాయండి? ఒకటేమో మ్యాచ్, ఇంకోటేమో మిస్ మ్యాచ్ ఆర్ నాట్ మ్యాచ్ కదా. ఇప్పుడు మన URL ఏమవుతుంది? ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్ సేమ్. ఓకేనా? మరి రెండు రిజల్ట్స్ కోసం మనం యూజ్ చేసే కండిషన్ ఏంటి? ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇఫ్ రాయండి, ఇఫ్ కండిషన్ రాయండి. ఇఫ్ కండిషన్ లో ఏం రాస్తారు? ఏం రాస్తారండి స్టేట్మెంట్? ఏం రాస్తారు? URL ఏం రాస్తారు? URL మ్యాచ్డ్. ఒకవేళ మరి URL మ్యాచ్ అవ్వకపోతే ఎల్స్ లో ఏం రాస్తారండి? URL is not matched. URL is ఇంకా మీరు రాసుకోవచ్చు ద ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ బోత్ ఆర్ మ్యాచ్డ్ నాట్, ఏదైనా రాసుకో. మరి ఇప్పుడు ఇది మ్యాచ్ ఆర్ నాట్ మ్యాచ్ అని ఎలా చెక్ చేయాలి?
ఎలా చెక్ చేయాలి? దేన్ని కంపేర్ చేయాలండి? యాక్చువల్ ని దేంతో కంపేర్ చేయాలి? ఎక్స్పెక్టెడ్ తోటి కంపేర్ చేయాలి. ఓకేనా? లేదా ఎక్స్పెక్టెడ్ దేంతో కంపేర్ చేయాలి? యాక్చువల్ తోటి కంపేర్ చేయాలి. చూడండి, ఎక్స్పెక్టెడ్ ఎందులో స్టోర్ చేసుకున్నాం? ఎక్స్పెక్టెడ్ యూఆర్ఎల్ కంపేర్ చేయడానికి మన దగ్గర ఉండే మెథడ్ ఏంటంటే ఇగ్నోర్ కేస్ అనే మెథడ్ అండి. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఈ మెథడ్ ఏం చేస్తుంది? ఈ రెండు వాల్యూస్ ని ఏం చేస్తుంది? కంపేర్ చేస్తుంది. ఎక్స్పెక్టెడ్ యూఆర్ఎల్, ఇగ్నోర్ కేసు, యాక్చువల్ యూఆర్ఎల్. టైటిల్ అయినా యూఆర్ఎల్ అయినా రెండింటిని కంపేర్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి? ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనే మెథడ్ ని వాడతాం. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇప్పుడు ఇఫ్ అంటే ఏంటి? ట్రూ అయితేనేమో ఎక్కడికి వెళ్తుంది? ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ కి వెళ్తుంది. ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్ స్టేట్మెంట్ కి వెళ్తుంది. ఎప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ కి వస్తుంది? ఈ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు సేమ్ అయితేనేమో ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేసి స్టాప్ అయిపోతుంది. ఒకవేళ ఈ రెండు సేమ్ కాబట్టి ఏం చేస్తుంది? ఎల్స్ ని ప్రింట్ చేసి స్టాప్ అయిపోతుంది కదా. క్లియర్? అర్థమైందా? ఈ ఇఫ్ కండిషన్ మనకి ఎక్కడ వస్తుంది? కోర్ జావాలో వస్తుంది. కోర్ జావాలో మనం నేర్చుకున్నాం కదా ఇఫ్ ఎల్స్ అని. ఓకేనా? సో when you run this program, the expected we are stored into this variable, the actual stored into this variable. ఇప్పుడు ఇదేంటో అర్థమైందా మీకు? డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇది ఏ మెథడ్? స్టాటిక్ డైనమిక్? ఈరోజు చెప్పా కదా ఏ మెథడ్ ఇది. మరి ఇదే మెథడ్ డైనమిక్. ఇప్పుడు నిన్న మనం డైనమిక్ మెథడ్ లో మనం ఏమి చేసినాం? స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ యూజ్ చేసినాం. అక్కడ ఎందుకు? అది స్కానర్ క్లాస్ మెథడ్ కాబట్టి. ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాం? డ్రైవర్ డాట్ గెట్ కరెంట్ యూఆర్ఎల్. కరెంట్ మీరు నెక్స్ట్ ఇంట్ మెథడ్ ఎలాగైతే యూజ్ చేస్తారో గెట్ కరెంట్ యూఆర్ఎల్ మెథడ్ అనేది కూడా అలాగే. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఎలాగైతే స్కాన్ అనే ఆబ్జెక్ట్ లో ఉందో ఈ గెట్ కరెంట్ యూఆర్ఎల్ అనేది కూడా ఏ ఆబ్జెక్ట్ లో ఉందండి? ఈ డ్రైవర్ అనేది దేని మెథడ్? స్కాన్ అనేది. చూడండి, మీరు కంపేర్ చేసి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వాల్యూని ఇన్పుట్ ఇవ్వాలనుకున్నారనుకోండి, ఎలా ఇస్తారు? డైనమిక్ ఇవ్వాలనుకోండి, స్కాన్ డాట్ యాక్చువల్లీ స్ట్రింగ్ కి అయితే మన దగ్గర ఉండే మెథడ్ ఏంటండి? నెక్స్ట్ అనే మెథడ్ ఉంటుంది. లేదా నెక్స్ట్ అనే మెథడ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇదేంటి? స్కాన్ అనేది స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. నెక్స్ట్ అనేది ఏంటి? స్కానర్ క్లాస్ యొక్క మెథడ్. ఇప్పుడు ఈ స్కానర్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకొని ఈ స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని రాయాలి. అట్ ద సేమ్ టైం డ్రైవర్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. ఈ డ్రైవర్ అనేది దేని యొక్క ఆబ్జెక్ట్? వెబ్ డ్రైవర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. స్కానర్ కి స్కాన్ ఈక్వల్ న్యూ స్కానర్ అని ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ. అక్కడ ఎలాగైతే మనం ఇంపోర్ట్ జావా డాట్ ఇటుల్ డాట్ స్కానర్ అనే ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇక్కడ ఏమి ఇంపోర్ట్ చేసుకున్నాం? org.openqa.selenium. ఈ వెబ్ డ్రైవర్ అనే క్లాస్ లో సెలీనియం అనే ప్యాకేజ్ లో ఆర్ ఓపెన్ క్యూఏ అనే ప్యాకేజ్ లో ఉన్న మెథడ్ ఏంటి? గెట్ కరెంట్ యూఆర్ఎల్ అనే మెథడ్. అర్థమైందా? క్లియర్ అనేది? అక్కడ ఇక్కడ రెండు సేమే. అక్కడేమో నెక్స్ట్ ఇంట్ వాడుతున్నాము, అక్కడేమో మనం డైనమిక్ లో మనమే వాల్యూ ఇస్తున్నాము. ఇక్కడ డైనమిక్ లో ఏం చేస్తుంది? వచ్చిన వాల్యూని క్యాప్చర్ చేస్తుంది. వచ్చిన వాల్యూని ఇదేంటి? ఇది మనమే ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి ఇది స్టాటిక్ మెథడ్. ఇదేమో స్టాటిక్ మెథడ్, ఇదేమో డైనమిక్ మెథడ్. డైనమిక్ అంటే ఏం చేయాలి? మెథడ్ ని యూజ్ చేయాలి. అర్థమైనా? ఈ మెథడ్ వచ్చిన ఏదైతే వెబ్ పేజ్ ఓపెన్ అయిందో ఆ వెబ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ ని క్యాప్చర్ చేసి ఎందులో స్టోర్ చేసుకుంటది? యాక్చువల్ యూఆర్ఎల్ లో స్టోర్. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తుంది? కంపేర్ చేసి రెండు ట్రూ అయితేనేమో ఈ అవుట్పుట్ ఇస్తుంది, రెండు ఫాల్స్ అయితేనేమో. ఓకేనా? సో మనకి ఇప్పుడు మనం చెక్ చేసేది ఆ వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత యూఆర్ఎల్ మ్యాచ్ చేయటం కదా. మనకి ఇప్పుడు ఆ పేజ్ తోటి ఎలాంటి రిలేషన్ లేదు కదా, మనకు అవసరం లేదు కదండి. అందుకే నేనేం చేస్తున్నా? డ్రైవర్ డాట్ ఆ పేజ్ ని ఓపెన్ అయిన పేజ్ ని ఏం చేస్తున్నా? క్లోజ్ కూడా చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అసలు మ్యాక్సిమైజ్ చేయాల్సిన అవసరం, యూఆర్ఎల్ క్యాప్చర్ చేయడానికి మ్యాక్సిమైజ్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు కదా. మ్యాక్సిమైజ్ కూడా అవసరం లేదు. మ్యాక్సిమైజ్ చేస్తుంది, యూఆర్ఎల్ ఎంటర్ చేస్తుంది, ఆ యాక్చువల్ యూఆర్ఎల్ ని క్యాప్చర్ చేస్తుంది. ఆ రెండు క్యాప్చర్ చేసిన తర్వాత ఆ రెండు యూఆర్ఎల్స్ ప్రింట్ చేసిన తర్వాత ఆ డ్రైవర్ ని క్లోజ్ చేసి
ఇప్పుడు ఈ రెండు URL ఉంటాయి కదా మన దగ్గర, ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవుతుంది? ఈ రెండు URLs ప్రింట్ అవుతాయి, దాంతో పాటు ఇందులో నుంచి ఏ ఒక్క స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. క్లియరా? అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ వెన్ యూ రన్ దిస్ వన్? ఆన్లైన్ స్టూడెంట్స్ అర్థమవుతుందా? అబ్జర్వ్ కేర్ఫుల్లీ. బ్రౌజర్ ఓపెన్ అయింది, మ్యాక్సిమైజ్ అయింది, URL ఎంటర్ చేసింది, క్లోజ్ కూడా అవుతుంది. ఓకేనా? అసలు ఇప్పుడు మీరు చూడాల్సిన అవసరం ఉందా? ఓపెన్ అవుతుందా లేదని మీరు ఏమైనా చెక్ చేయాలా? మరి అది ఓపెన్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? మీకు అవుట్పుట్ చూస్తే తెలిసింది కదా. ఏమొచ్చింది? URL ఈజ్ ఎందుకు మ్యాచ్ అయింది? మనం ఎంటర్ చేసిన పేజ్ వచ్చిన పేజ్ రెండు సేమ్ కాబట్టి మ్యాచ్ అయింది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అసలు మనం ఈ స్క్రిప్ట్ ని రన్ చేయడానికి మనం అది ఓపెన్ అవుతుందో లేదని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి? నో నీడ్ టు హ్యూమన్ ఇంటర్వెన్షన్. మన ఇంటర్వెన్షన్ అవసరం లేదు కదా. మనం ఏం చేయాలి? స్క్రిప్ట్ రాసి రన్ చేసుకోవాలి అంతే. వాటిని హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటారు. అసలు అది బ్రౌజర్ ఓపెన్ అవ్వదు, ఓపెన్ అవుతుంది మనకు కనిపించదు. ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో ఓపెన్ అయ్యి బ్యాక్ ఎండ్ లో రన్ చేసుకుని డైరెక్ట్ మనకి ఏం చూపిస్తుంది? ఓన్లీ అవుట్పుట్ ను మాత్రమే చూపిస్తుంది. అదేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్క్రిప్ట్ రన్ చేస్తున్నా. అసలు బ్రౌజర్ ని మినిమైజ్ చేద్దాం. చూడండి, ఓపెన్ అయిన బ్రౌజర్ మనం ఏమైనా చూస్తున్నావా? చూడొద్దు అసలు మనవి. మరి ఇది అసలు ఓపెన్ అయిందా క్లోజ్ అయిందా? ఇక్కడ ఉంది చూడండి, క్లోజ్ అయిపోద్ది ఆటోమేటిక్. క్లోజ్ అయిపోయింది. మరి అది ఓపెన్ అయిందా, బ్రౌజర్ ఓపెన్ అయిందా, URL ఓపెన్ అయిందా మనకి ఎలా తెలుస్తుంది? కన్సోల్ లోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేయండి. ఏం ఓపెన్ అయిందండి? URL ఈజ్ మ్యాచ్డ్. ఎక్స్పెక్టెడ్ ఏమి ఇది, యాక్చువల్ ఏమో. ఈవెన్ ఇఫ్ యు రైట్ ద స్మాల్ లెటర్ ఏదైనా చేంజ్ చేసినా, క్యాప్లెస్ స్మాల్ చేంజ్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్పెక్టెడ్ లో నేను ఈ ఓన్లీ స్లాష్ యాక్చువల్ మీరు ఈ స్లాష్ తీసినా కూడా మీకు ఏమవుతుంది? పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా? బట్ యాక్చువల్ గా URL గెట్ చేసినప్పుడు ఆ స్లాష్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ స్లాష్ తీసేసినా కూడా మీకు ఏమైనా వస్తుందో చూడండి. ఓపెన్ అయింది కదా, క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయినా ఏమైనా వస్తుంది? URL ఎందుకు నాట్ మ్యాచ్డ్? చూడండి, యాక్చువల్ URL లో స్లాష్ ఉంది, ఎక్స్పెక్టెడ్ లో. సో ఈవెన్ ఈ స్లాష్ ని కూడా మనం కరెక్ట్ తీసుకోవాలి, అప్పుడే మ్యాచ్ చేస్తాం. అదేనా? సో దిస్ వన్ వి కాల్ ఇట్ యాజ్ URL వెరిఫికేషన్. ఇలా మనం రెండు URLs ని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో URL వెరిఫై అయితే సరిపోదు, ఆ URL తోటి మనకి 2-3 పేజెస్ ఉంటాయి. మరి ఏ పేజ్ ఓపెన్ అయిందో కూడా తెలియాలి. ఓకే అండి, ఏ పేజ్ ఓపెన్ అయిందో కూడా తెలియాలి కదా. సో ఫర్ దిస్ పర్పస్ లెట్స్ గో విత్ యాన్ టైటిల్ వెరిఫికేషన్. URL వెరిఫై అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం? మనం టైటిల్ ని వెరిఫై చేద్దాం. చూడండి, టైటిల్ వెరిఫికేషన్ ఏంటమ్మా? టైటిల్ వెరిఫికేషన్ ఇక్కడ కూడా అంతే సేమ్. ఎక్స్పెక్టెడ్ టైటిల్, యాక్చువల్ టైటిల్ రెండింటిని ఏం చేయాలి? కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేమ్ పేజ్ చేద్దాం. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టైటిల్? వాట్ ఈజ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్? సరే, ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఏంటి చెప్పా కదా ఇందాకలా. ఏ పేజ్కైనా మీరు టైటిల్ ని వెరిఫై చేసుకోవాలి అంటే ఎక్కడ చెక్ చేయాలండి? ఇక్కడికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ కి చెక్ చేయాలనుకో, మీకు ఇక్కడ కనపడేది టైటిల్ కాదు. ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి ఈ డౌన్ పేజ్ లో Ctrl+F అంటే వాట్ ఇస్ ద పేజ్? దిస్ వన్. వాట్ ఇస్ ద నేమ్? యాడ్ లైబ్రరీ. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పేజ్ ఉంది అనుకోండి, ఈ పేజ్ టైటిల్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే TIT. వాట్ ఇస్ ద టైటిల్? న్యూ ట్యాబ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఉంది అనుకోండి, ఈ పేజ్ ఉంది అనుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ అనండి, డౌన్ పేజ్ లోకి వెళ్ళండి, Ctrl+F అనండి. అంటే
ఒకవేళ ఇక్కడ సెర్చ్ చేయకపోయినా చిన్న పేజెస్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుంటే దొరుకుతుందండి ఇక్కడ. ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అవుతుంది ఇలా. చూడండి టైటిల్ యాక్చువల్గా స్టార్టింగ్ లో ఉంటది, కొంచెం ఎక్కువ పేజెస్ ఉన్నప్పుడు క్లమ్జీగా ఉంటది, మీకు దొరకదు. అది దొరకనప్పుడు సెర్చ్ చేసుకోండి. యాక్చువల్గా హెడర్ తర్వాత నెక్స్ట్ టైటిల్ ఉంటుంది, కొన్ని పేజెస్ లో ఎక్కడో ఉంటది. ఇప్పుడు ఒక పేజీకి మనం డైరెక్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కార్ట్ ఉంది అనుకోండి, దొరకనప్పుడు సెర్చ్ లోకి వెళ్ళి లేదా ఈజీగా సెర్చ్ లోకి వెళ్తే ఈజీ. ఈ పేజ్ ఏంటి, ఓపెన్ కార్ట్ లాగిన్ పేజ్ కదా. హెడ్, బాడీ, డివిజన్, పెట్టినాడని ఇక్కడ చూడండి. టైటిల్ ఉందా, ఓపెన్ కార్ట్ అకౌంట్ లాగిన్. ఇదేంటి, మనం ఓపెన్ చేసిన పేజ్ యొక్క టైటిల్. దీన్ని మనం ఎక్స్పెక్టెడ్ కింద తీసుకోవాలి. దీన్ని మీరు ఇంకక్కడ కంట్రోల్ యాప్ సెర్చ్ చేస్తే ఇంక ఈజీ మెథడ్ లో దొరుకుతుంది. అడిగితే టైటిల్ ఓపెన్ కార్ట్, ఒక పేజ్ కి ఒకటే టైటిల్ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మన టైటిల్ ఏంటండి, ఇది ఎక్కడ స్టోర్ చేసుకుంటారు దీన్ని, క్లియర్. స్పేసెస్ కానీ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, మీరు ఏ చిన్న డిఫరెన్స్ ఇచ్చినా కూడా నాట్ మ్యాచ్డ్ కింద చూపిస్తుంది. ఓకేనా సార్. మరి యాక్చువల్ టైటిల్, మరి యాక్చువల్ టైటిల్ కి మనం ఇక్కడ ఏం చూసినామండి, గెట్ కరెంట్ యూఆర్ఎల్, గెట్ కరెంట్ యూఆర్ఎల్ కదా. మరి ఇక్కడ దీనికి మెథడ్ ఏంటి సార్ అంటే గెట్ టైటిల్ మెథడ్ అండి. గెట్ టైటిల్ మెథడ్. అక్కడేమో గెట్ యూఆర్ఎల్ మెథడ్, ఇక్కడేమో గెట్ టైటిల్ మెథడ్. సో ఇప్పుడు ఈ రెండు యూఆర్ఎల్స్ ఏం చేస్తారు, ప్రింట్ చేయండి. ఓకే. ఎక్కడ ఎక్కడ ఓకే. సో ఇప్పుడు వరకు రన్ చేస్తే ఏం చేస్తుంది, ఈ ఎక్స్పెక్టెడ్ టైటిల్ ప్రింట్ చేస్తుంది, యాక్చువల్ గెట్ చేసి ప్రింట్ చేస్తుంది. ఓకేనా, చూద్దాం. తర్వాత కంపేర్ చేయాలి. క్లోజ్ రాయలేదు మనం. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ టైటిల్, ఫేస్బుక్ లాగిన్ ఆర్ సైన్ అప్. యాక్చువల్ టైటిల్ ఏంటి, ఫేస్బుక్ లో. ఈ యాక్చువల్ టైటిల్ ఎక్కడ ఎలా వచ్చింది మనకి, ఈ మెథడ్ ద్వారా, గెట్ టైటిల్ అనే మెథడ్ ద్వారా ఈ మెథడ్ క్యాప్చర్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇవి రెండింటిని మళ్ళీ ఏం చేస్తారు, యాజ్ యూజువల్ గా బ్రౌజర్ క్లోజ్ చేయండి. మనకి బ్రౌజర్ అవసరం లేదు కదా. క్లోజ్ చేసిన తర్వాత కంపేర్ చేయండి. కంపేర్ చేయడానికి సేమ్ అండి, కంపేర్ చేయడానికి సేమ్. కాకపోతే ఏమేమి కంపేర్ చేస్తున్నాం మనం, ఎక్స్పెక్టెడ్ ని దేంతో కంపేర్ చేస్తున్నాము, యాక్చువల్ తో కంపేర్ చేస్తాం. ఇక్కడ ఏం రాస్తాం, టైటిల్ ఈజ్ మ్యాచ్డ్, టైటిల్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ ఆర్ మిస్ మ్యాచ్డ్. ఓకేనా సల్వీరా. క్లోజ్ కూడా అయిపోతుంది. టైటిల్ ఈజ్ యూఆర్ఎల్ తో ఎలాంటి రిలేషన్ లేదు, యూఆర్ఎల్ తో రిలేషన్ లేకుండా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం యూఆర్ఎల్ లో ఈ యూఆర్ఎల్ ఇచ్చిన, ఓకేనా, యూఆర్ఎల్ ఇచ్చింది. ఎక్కడ ఇచ్చిన,
డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ యూఆర్ఎల్. స్ట్రింగ్ యూఆర్ఎల్ ఏమి ఇచ్చారు మీరు? యూఆర్ఎల్ ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు ఏ పేజ్ ఓపెన్ అవుతుంది? ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. కానీ ఈ పేజ్ యొక్క టైటిల్ ఏమనుకున్నాం మనం? యాడ్ లైబ్రరీ. కానీ మనం ఎక్స్పెక్టెడ్ యూఐ, మనం ఎక్స్పెక్టెడ్ చేసిన టైటిల్ ఏంటి? మనం ఎక్స్పెక్ట్ చేసిన టైటిల్ ఏంటి? ఇది. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అవుతాయా? అవ్వ కదా? రన్ తీసుకుంటాం. టైటిల్ ఈజ్, సో అసలు యాక్చువల్ టైటిల్ ఏంటి? ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఈజ్ ఫేస్బుక్ లాగిన్ ఆర్ సైన్ అప్. యాక్చువల్ టైటిల్ ఏంటి? లైబ్రరీ. ఓకేనా? ఎందుకంటే సమ్ టైమ్స్ మనకు ఒకటే యూఆర్ఎల్ మీద 1 or 2 పేజెస్ ఓపెన్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఆ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా అనేది యూఆర్ఎల్ తో రిలేషన్ లేకుండా చెక్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఏదైనా స్క్రిప్ట్ రాసేటప్పుడు యూఆర్ఎల్ ని, టైటిల్ ని రెండింటిని మ్యాచ్ చేసుకొని ఓకే, రెండు ఓకే అన్న తర్వాత అప్పుడు దేనికి వెళ్ళాలి? ఫర్దర్ టెస్టింగ్ కి వెళ్ళాలి. నాట్ మ్యాచ్ అంటే ఫర్దర్ టెస్టింగ్ కి వెళ్ళదు. క్లియరా? Unless students, any questions? No. So now, after comparing the URL and title, so now you should perform an software testing. ఈ పేజ్ మీద ఇప్పుడు మనం ఇదే పేజ్ అనుకున్నాం కదా, ఈ పేజ్ మీద ఇప్పుడు నేను టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం ఒక వెబ్ పేజ్ ని టెస్ట్ చేయాలి అంటే, ఏదైనా ఒక వెబ్ పేజ్ని టెస్ట్ చేయాలంటే ఆ వెబ్ పేజ్ లో ఉన్న వెబ్ ఎలిమెంట్స్ ని ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. లేదంటే ఏమంటారు? ఫైండింగ్ చేయాలి. ఫైండ్ చేయాలి. ఆ వెబ్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలి లేదా ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తామండి? ఎలా ఫైండ్ చేస్తాం? బై యూజింగ్ ఎన్ వెబ్ లొకేటర్స్. వెబ్ లొకేటర్స్ ని యూజ్ చేసుకుని వెబ్ ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయాలి. నార్మల్ గా ఏదైనా ఒక వెబ్ పేజ్ లో అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి సార్? ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? నేను మనం అనుకున్నాం కదా, టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, లింక్, బటన్, ఓకేనా, డ్రాప్ డౌన్, రేడియో బటన్ అనుకున్నాం కదా. ఏమేమి ఉంటాయి? మేజర్ గా ఉంటాయి అనుకోండి. మేజర్ గా అండి, ఇంకా మైనర్ గా చిన్న చిన్నవి ఉంటాయి, బట్ మేజర్ గా ఉంటాయి. ఇవేంటి? వెబ్ ఎలిమెంట్స్. ఏమేమి ఉంటాయి? టెక్స్ట్ బాక్స్, రీడ్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, బటన్, లింక్, చెక్ బాక్స్, రేడియో బటన్, డ్రాప్ డౌన్ లిస్ట్, ఇమేజ్ లింక్స్. ఏదైనా ఒక ఇమేజ్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఓపెన్ అవ్వటం, లేదా ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మీద ఓపెన్ అవ్వటం. ఇవి వీటిని ఏమంటారు? వెబ్ ఎలిమెంట్స్ అంటారు. ఈ వెబ్ ఎలిమెంట్స్ ని ఏదైనా ఒక వెబ్ పేజ్ లో మనం ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే వాటిని ఏమంటారండి? లొకేటర్స్ అంటారు. ఎలా ఫైండ్ చేయొచ్చు అని చెప్తున్నాం ఒక వెబ్ ఎలిమెంట్ ని? బై యూజింగ్ an ID, by using a name, by using a class, by using a link test, by using a partial link test, by using a CSS selector. ఇలా మనకి ఇక్కడ కూడా డిఫరెంట్ 8 టైప్స్ ఆఫ్ ఉంటాయని మనం ఇంతకుముందు నుంచి అనుకుంటున్నాం. ఐడి, నేమ్, క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, లింక్ టెస్ట్, పార్షియల్ లింక్ టెస్ట్, సిఎస్ఎస్ సెలెక్టర్ అండ్ XPath. ఇలా మనం డిఫరెంట్ ఏమి చేసుకొని, వెబ్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకొని లేదా వెబ్ లొకేటర్స్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అండి? ఏం చేయొచ్చు?